పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ తీసుకున్న చర్యల్లో కీలకమైనది సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడం. దీని ద్వారా పాకిస్తాన్ ఆకలితో అలమటిస్తుందని, ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని, ఒక్క మిస్సైల్ పేల్చకుండా సగం పాకిస్తాన్ను నాశనం చేసే యుద్ధమని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కొంతమందికి పారే నదిని ఎలా ఆపుతారన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందాల కారణంగా ఇప్పటి వరకు సింధు నదిపై ఎలాంటి డ్యాములు నిర్మించలేదు. ఇప్పటికిప్పుడు నిర్మించి ఇండియా ఆపగలదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సింధు నదిని మళ్లించడానికి అవసరమైన సరంజామా భారత్ వద్ద ఉందని నిపుణులు చెబుతున్నారు. నీటి నిల్వకు డ్యాములు కట్టలేదు, కానీ విద్యుత్ ప్రాజెక్టులు మాత్రం వరుసగా భారత్ నిర్మిస్తూ వస్తుంది. బ్లాగిహర్ అనే ప్రాంతం వద్ద జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారు. వాటి ద్వారా పాకిస్తాన్కు జల ప్రవాహాన్ని ఇప్పటికే తగ్గించారు. 2019 పుల్వామా దాడి తరువాత బియాస్, రావి, సట్లెజ్ జలాలను పూర్తిగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించే ప్రణాళికలను కేంద్రం ప్రకటించింది. ఈ జలాలను షాపూర్ కండి డ్యాం లేదా ఇతర సౌకర్యాల ద్వారా మళ్లించవచ్చు. ఇండస్ నది వ్యవస్థలోని రావి నదిపై పంజాబ్లో ఉన్న షాపూర్ కండి డ్యాం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఒప్పందాల కారణంగా పూర్తి చేయలేదు. ఇప్పుడు ఇది పూర్తి చేస్తే పాకిస్తాన్కు నీళ్లు ఆగిపోతాయి. సింధు నది ప్రధాన నదులు భారత భూభాగం గుండా ప్రవహిస్తాయి. కాబట్టి వాటిని నియంత్రించడం భారత్ చేతుల్లోనే ఉంటుంది. భారత్ ఇప్పటికే జల విద్యుత్ మరియు నీటిపారుదల ప్రాజెక్టుల్లో అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. పారే నీటిని ఆపుకునే డ్యాములను ఇప్పటికిప్పుడు కట్టలేకపోవచ్చు, కానీ వాటిని మళ్లించి ఇతర చోటుకు తరలించే అవకాశం మాత్రం ఉంటుంది. సింధు నది విషయంలో కేంద్రం సరైన నిర్ణయమే తీసుకుందని చాలా మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు.